లెక్క ఎవని లెక్క చెయ్య. డే 26 ఎక్కడా కూడా తగ్గట్లేదు. మీకు ఇక్కడ పెడుతున్నాను చూడండి. 14,000 టికెట్లు అయితే సేల్ అయినాయి. గుడ్ థింగ్. ఎందుకంటే మన సండే అయిన తర్వాత నిన్న కూడా ఆ మాదిరిగానే అక్కడక్కడ కూడా ఒక మంచి బుకింగ్స్ అయితే పడ్డాయి అన్నమాట. సో తర్వాత చూసుకుంటే నిజాంలో మాత్రమే 100 కోట్ల షేర్ అయితే మనోడు కొట్టాడు అనమాట. సో చాలా పెద్ద విషయం గైస్. చాలా తక్కువ సినిమాల కంటే వేలతో లెక్క పెట్టొచ్చు అన్ని సినిమాలుగా జరిగినాయి. ఫస్ట్ మనకి RRRతో స్టార్ట్ అయింది ట్రెండ్. తర్వాత మనకేంటంటే పుష్ప 2, కల్కి, ఇప్పుడు ఈ సినిమా. అంతే, మీ మధ్యలో ఇంకే సినిమా కూడా జరగలేదు. ఈవెన్ ఓజీకి కూడా జరగలేదు. సో ఏంటంటే అది ఒక పవర్ ఆఫ్ లాంగ్ రన్ గైస్. లాంగ్ రన్లో సినిమా హిట్ అయింది కాబట్టే ఇలాంటి రికార్డ్స్ అన్నీ కూడా పెట్టగలుస్తుంది ఈ రోజున. సో దాంతోపాటుగా 8 ఏరియాల్లో, అంటే ఇప్పుడు జనరల్గా ఒక మెయిన్ ఏరియాస్ ఉంటాయి కదా. సో అవుట్ ఆఫ్ 8 ఏరియాస్లో రిలీజ్ చేసిన తర్వాత 8 ఏరియాల్లో కూడా బ్రేక్ ఈవెన్ అయిపోయి ప్రాఫిట్స్లోకి వెళ్ళింది. సో ఈ రికార్డు కూడా ఏంటంటే బాహుబలికి జరిగింది, మళ్ళీ తర్వాత RRRకి, ఇప్పుడు మళ్ళీ పెద్దగాడికే. సో అదొకటి. తర్వాత ఇప్పుడు టోటల్గా కంపేర్ చేసుకుంటే అసలు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో, సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలో ఇంకా సో హయ్యెస్ట్ గ్రాసింగ్ సినిమాస్లో ఇది టాప్ 5లోకి ఎంటర్ అయింది ఇప్పుడు. సో మనకి స్టార్టింగ్ నుంచి చూసుకుంటే పుష్ప, బాహుబలి 2, అట్లాగే RRR, కల్కి. సో అట్లాగే వస్తే టాప్ 5లో 5th పొజిషన్లో మనకైతే మన పెద్దగాడు అయితే ఉన్నాడు అనమాట. సో మీరు పైన ఉన్న ఫిలిమ్స్ అన్నీ అబ్జర్వ్ చేసుకుంటే ఫుల్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది, డ్రామా ఉంటుంది, వైలెన్స్, సో ఇంకేవేవో ఉంటాయి, భారీ స్టార్ కాస్టింగ్ అన్నీ ఉంటాయి. బట్ ఆ అన్ని సినిమాల్లో కూడా పెద్దగా ఒక్క సినిమా చూసుకుంటే రామ్ చరణ్ అనే ఒక్క పేరు తప్ప ఇంకెవ్వరి పేరు తెలియదు అక్కడ. ఆయన ఒక్కడే లాక్కొచ్చాడు సినిమాని. అది కూడా ఒక స్పోర్ట్స్ జానర్తో ఫిలిం తీసి ఆ లెవెల్ ఆఫ్ ఆ రికార్డ్స్ పెట్టడం అనేది నాకు నిజంగా ఆశ్చర్యం అవుతుందని. ఎందుకంటే చాలా సింపుల్గా వేసి ఇప్పుడు ఏదో వైలెన్స్ ఒక కత్తి పట్టి ఇట్లా తిప్పి ఒక 100 కోట్లు 200 కోట్లు కొట్టడం చాలా ఈజీ. మనం చూసాం పుష్ప 2లో మనకు ఆ క్లైమాక్స్ ఫైట్ కానీ ఎంత వైలెంట్గా ఉంటుందో, దేవరాల ఇంటర్వెల్ ఎపిసోడ్ ఇవన్నీ ఎంత వైలెంట్గా ఉంటాయో. సో ప్రతి సినిమాలో కూడా. బట్ మీ ఫిలిమ్స్ అన్నింటిలో మనం అబ్జర్వ్ చేస్తే ఎక్సెప్ట్ కల్కి ఒకటి దాన్ని ఎక్స్క్లూడ్ చేయాలి. అది ఇప్పుడు ఇది పెద్ద, ఈ రెండూ తప్ప మిగతావన్నీ కూడా వైలెన్స్ బేస్డ్ మూవీసే. సో అవన్నీ కూడా టాప్ 5లో ఉన్నప్పుడు ఒక స్పోర్ట్స్ జానర్తో కూడా వచ్చి రామ్ చరణ్ గారు ఏంటంటే సింగిల్ హ్యాండ్తో ఆ ఫిలింని లాగి అక్కడ కూర్చోబెట్టారు, ఆ పొజిషన్లో కూర్చోబెట్టారు. సో ఇది ఇంకా జస్ట్ బిగినింగే గైస్. అంటే ఒక జస్ట్ యావరేజ్ స్టాక్ పడితే ఏంటి పరిస్థితి అనేది ఒక ఎగ్జాంపుల్ ఇది. రేపు పొద్దున్న RC-17 వచ్చిన తర్వాత దానికి యావరేజ్ స్టాక్ కాదు, ఇంకా బ్లాక్ బస్టర్ పడుతుంది. దాని లెక్కలు ఏంటి, దాని రిజల్ట్స్ ఏంటి ఇంకా నేను చెప్పలేనేమో. చూద్దాం గైస్. ఇది ఇంకా సక్సెస్ఫుల్గా వెళ్తుంది, దెర్ ఇస్ నో స్టాప్. బట్ మనకి జూలై 3వ తేదీన ఏమైనా సినిమాలు వస్తే మేబీ థియేటర్స్ అన్నీ కూడా వాటికి వెళ్తాయి ఇంకా. సో మ్యాక్సిమం ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది. సో చూద్దాం గైస్. స్టేట్